బడ్జెట్ పాలసీపై సవాళ్లు ప్రతి సవాళ్లు. ఇవాళ మరింత హీట్ ఎక్కనున్న అసెంబ్లీ. పలు కీలక బిల్లులకి ఈ రోజే ఆమోదం. అసెంబ్లీకి సమాంతరంగా బీఆర్ఎస్ మీటింగ్. తెలంగాణ భవన్ వేదికగా కౌంటర్ ప్లాన్. శాసనసభ చర్చలపై ఎప్పటికప్పుడు రియాక్షన్స్. హరీష్ రావు విచారణకు అనుమతి ఇవ్వండి. ప్రభుత్వ పిటిషన్ పై ఇవాళ సుప్రీం విచారణ. నవీన్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన సిట్. గోదావరి జలాలపై సుప్రీంకు తెలంగాణ. నల్లమల సాగర్ బనకచర్లపై అభ్యంతరం. పిటిషన్ కొట్టేయాలన్న ఏపీ ఇవాళే విచారణ. సిఆర్డీఏ ఆర్టీజీఎస్ పై ఇవాళ చంద్రబాబు రివ్యూ. అనంతరం తెలుగు మహాసభలకు హాజరు. రేపటి నుంచి ప్రాజెక్టుల పరిశీలనకు సీఎం. కాంగ్రెస్ ద్రోహంపై జనంలోకి వెళ్తాం. అవసరమైతే కేసీఆర్ నాయకత్వంలో జల పోరాటం. రేవంత్ అన్యాయాన్ని అడ్డుకుంటామన్న హరీష్. తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది. కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హరీష్ చెప్పేవన్నీ దొంగలెక్కలి. ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకుంటే తప్ప, కావాలని మళ్లీ కుంపటి పెడుతున్నారన్న జగ్గారెడ్డి. నీటిపై దశాబ్దాలుగా కాంగ్రెస్ ద్రోహం. పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు తప్ప ఏవీ లేదు. కేసీఆర్ పై సీఎం దిగజారి మాట్లాడారన్న కేటీఆర్ లో అహంకారం పరాకాష్ఠకు చేరింది. బండారం బయట పడుతుందనే పారిపోయారు. మారకపోతే జనం తరిమి తరిమి కొడతారన్న మహేష్ గౌడ్. రాయలసీమకి ద్రోహం చేస్తున్నారన్న వైసీపీ. తెలంగాణ వివాదాలతో లబ్ధి పొందాలనుకోవద్దు. ఎత్తిపోతలను ఓకే చేసింది మీరేనన్న నిమ్మల. ఉధృతమవుతోన్న సోయా రైతుల పోరు. ఇవాళ ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపు. రేపు బంద్ కి పిలుపునిచ్చిన బీఆర్ఎస్. ఈ రోజు అనకాపల్లికి మంత్రుల బృందం. రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కి ప్రారంభోత్సవం. రీసర్వే పట్టాలివ్వనున్న అనిత, అనగాని, కొల్లు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో పేకాట. డ్రోన్లతో స్థావరాన్ని గుర్తించిన పోలీసులు. 10 మంది అరెస్ట్, నగదు స్వాధీనం. తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్లు. సీసీ ఫుటేజ్ చూసి చర్యలు తీసుకుంటామన్న టీటీడీ. పవిత్రత దెబ్బతింటోందన్న భూమన. నెల్లూరు జిల్లా దామరమడుగులో దారుణం. వ్యవసాయ సామాగ్రికి నిప్పు పెట్టిన దుండగులు. గుండెలవిసేలా మహిళా రైతు ఆవేదన. భోగాపురం ఎయిర్పోర్ట్ కి తొలి విమానం. కీలక మైలురాయన్న చంద్రబాబు. తమ హయాంలోనే అనుమతులొచ్చాయన్న జగన్. తమిళనాట మరో ఉచిత పథకం అమలు. యువతకు ఫ్రీగా ల్యాప్టాప్. 20 లక్షల మందికి పంపిణీ చేయనున్న సీఎం స్టాలిన్.